క్రైస్తలో ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనలు 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు మన తండ్రి అయిన దేవుని గూర్చి మనతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఆయనంట తన రెక్కలతో మనను కప్పును అంటాడు. తన రెక్కలు అనగా ఆయన హస్తములు. ఆయన హస్తములతో మనను కప్పును అనగా కాపాడును అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు కాపాడును అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మన మీదికి కీడు సంభవిస్తూ ఉన్నప్పుడు, ఆపద సంభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమలలో ఒంటరి అయినప్పుడు ఆయన హస్తము మనను కాపాడుతూ ఉంది. ఎందుకనగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎప్పుడు భద్రపరుస్తూ ఉంది? ఆ బిడ్డలకు ఆపద సంభవించినప్పుడు, కీడు సంభవిస్తుందని తెలిసి వచ్చినప్పుడు వెంటనే తన రెక్కలను చాచి తన పిల్లలను భద్రపరుస్తూ ఉంది. అట్టి రీతిగానే మన తండ్రి అయిన దేవుడు మనకు కీడు సంభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని చూసి తన చేతులను చాచి ఆయన చేతులలో మనకు భద్రతని ఇస్తూ ఉన్నాడు. ఇట్టి అనుభవాన్ని కీర్తనకారుడు అనుభవించి ఉన్నాడు. కనుకనే తన కీర్తనలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఆయన రెక్కల కింద భద్రపరచుట అది ఎంతో విలువైన విషయమై ఉంది. ఆమేన్.